అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శిరీష, పల్మనాలజిస్ట్. మనము చాలామందిని చూస్తూ ఉంటాం, హెవీగా వర్కౌట్స్ అవి చేసి వర్కౌట్ చేసేటప్పుడు కొలాప్స్ అయిపోయి ప్రాణం వదులుతాం చూస్తూ ఉంటుంటాం. ఆ రోజు పేపర్లో చదువుంటాము, చాలామంది సినీ యాక్టర్స్, విఐపీస్ ఈ విధంగా డెత్ కావటం జరిగింది. ఎందుకు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఈ విధంగా అవుతుంది అంటే, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బాడీకి ఆక్సిజన్ సప్లై ఎక్కువ కావాలి. బాడీ అంతా చాలా ఎక్కువసార్లు పనిచేస్తుంది. సపోజ్ గుండె మామూలుగా 70 నుంచి 90 సార్లు కొట్టుకోవాల్సింది ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చాలా ఎక్కువ కొట్టుకుంటుంది. అదేవిధంగా ఆక్సిజన్ సప్లై కూడా బాడీ ఉన్న అవయవాలన్నీ, మజిల్స్ అన్నీ బాగా పనిచేస్తాయి కాబట్టి ఆక్సిజన్ సప్లై కూడా వాటికి చాలా ఎక్కువ అవసరం. సడన్గా వాటి మీద భారం ఎక్కువ పడిపోతే, ఇంతకుముందు ఏమైనా సైలెంట్గా ఏమైనా హార్ట్లో వెజన్స్ బ్లాక్ అవ్వటం కానీ ఏమైనా జరిగితే మెడికల్ చెకప్ అవి సరిగా చేయించుకోకపోయినా, ఇంతకుముందు ఎప్పుడు మెడికల్ ఇది తీసుకోకపోయినా మనకి తెలియదు అనమాట. అవి ఏంటంటే ఆ టైంలో అంత మిగతా బాడీ పార్ట్స్కి ఆక్సిజన్ సప్లై చేయడంలో హార్ట్ మీద వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయి సడన్గా బ్లాకేజ్ ఏమైనా ఉంటే ఆ విధంగా సడన్గా కొలాప్స్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకనే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం రోజుకి 30 మినిట్స్ మోడరేట్గా నడిస్తే సరిపోతుందని, అట్లాగా వారానికి 5 రోజులు నడిస్తే, వారానికి 5 రోజులు రోజుకి 30 నిమిషాలు మామూలుగా నడిస్తే సరిపోతుంది. ఇంకా హెల్తీ డైట్ తీసుకొని కెఫీన్, కాఫీ, టీ, ఆల్కహాల్ ఇవి అవాయిడ్ చేస్తే, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.